హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు చెల్లెలు మౌనిక ప్రభావతి దగ్గరికి వస్తుంది. అమ్మా, యానివర్సరీ ఫంక్షన్ వస్తుందమ్మా, నాకు కొత్త డ్రెస్ కావాలమ్మా, ప్లీజ్ అమ్మా అని అంటుంది. ఏంటి కొత్త డ్రెస్సా? ఎందుకు ఇప్పుడు? అయినా ఇప్పుడేం అక్కర్లేదు, మొన్న పండక్కి తీసుకున్నది వేసుకో. ఇప్పుడు అంత అవసరం ఏముంది? వెళ్ళు వెళ్ళు, డ్రెస్సు లేదు గిస్సు లేదు అని అంటుంది. అదేంటమ్మా అలా అంటావు? ఒక్క డ్రెస్సే కదా అడిగింది, నేనేమి 10 డ్రెస్సులు అడగలేదు కదా అని అంటే, ఒకటా కొనటానికి డబ్బులు ఎక్కడివి? మొన్నే పెళ్ళి జరిగింది, పెళ్ళికి డబ్బులన్నీ అయిపోయాయి, వెళ్ళు వెళ్ళు అని పంపించేస్తుంది. ఛీ, నువ్వెప్పుడు ఇంతే అని చెప్పేసి ఇక మౌనిక అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోహిణి సోఫాలో కూర్చొని చికాకు పుడుతుంది అన్నట్టు ఫేస్ పెడుతుంది. తన దగ్గరికి ప్రభావతి వస్తుంది. అమ్మ రోహిణి, ఏమైంది? డల్గా ఉన్నవేంటి? ఏంటమ్మా, ఏమైనా ఇబ్బందా అని అంటుంది. అవునత్తయ్య, కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది. ఇంట్లో నాకు చల్లగా అనిపించడం లేదు, చాలా వేడిగా అనిపిస్తుంది. ఏసీ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ ఏసీ ఏమీ లేదు కదా అని అంటుంది. అవునులే అమ్మా, మేమంటే మధ్యతరగతి వాళ్ళం, మాకు ఏసీలు గీసీలు ఉండవు. మాకు ఏది వేడైనా ఏదైనా కూడా అలవాటు. కానీ నువ్వు అలా కాదు, కోటీశ్వరుల ఇంట్లో పుట్టి పెరిగావు, ఏసీలో పుట్టి పెరిగావు. నీకు ఇక్కడ ఎలా ఉండాలనిపిస్తుంది? ఏదో నా కొడుకు అదృష్టం చేసుకున్నాడు కాబట్టే వాడికి భార్యగా నువ్వు వచ్చావు, లేదంటే నువ్వు ఏ కోటీశ్వరుల ఇంటికో కోడలిగా వెళ్ళేదానివి. అంతా మా అదృష్టం, పాపం నీ దురదృష్టం అని మనసులో అనుకొని, అమ్మ రోహిణి, నువ్వేమీ ఇబ్బంది పడద్దు, ఆయనతో చెప్పి ఒక కొత్త ఏసీ తెప్పిస్తాలే, మీ బెడ్రూమ్లో పెట్టిస్తాను అని అంటుంది. అత్తయ్య గారు, అలాగే ఆ బెడ్ కూడా బాగోలేదు, ఎప్పటిదో అనుకుంటా, దాని మీద పడుకుంటే నాకు కంఫర్ట్గా అనిపించడం లేదు అని అంటే, సరేనమ్మా, బెడ్ కూడా కొత్తదే వేయిస్తాను, ఆయనతో చెబుతానులే అని చెప్పి అంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. ఏవండి, ఓ మంచి ఏసీ, ఓ మంచి పరుపు కావాలండి అని అంటుంది. ఎందుకే, కొంపదీసి పిచ్చిగాని పట్టిందా నీకు అని అంటాడు. నాకు పిచ్చి పట్టడం ఏంటండి, మన కోడలు రోహిణి కోసం. మనకేమో ఈ ఇంట్లో అలవాటైపోయి ఏదో అలా అలా వెళ్ళిపోతుంది మన జీవితాలు. కానీ పాపం రోహిణి లాంటి అమ్మాయి ఇక్కడేముంటుంది, తనకి వాతావరణం అస్సలు పడడం లేదు. ఓ మంచి ఏసీ తీసుకురండి, పాపం తన రూమ్లో పెట్టిద్దాము. అలాగే పరుపు కూడా ఎప్పుడో పాతది, ఓ కొత్త పరుపు కూడా తెప్పించండి అని అనగానే, ఏం మాట్లాడుతున్నావే అసలు? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఏసీ పరుపు కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి? ఉన్న డబ్బులన్నీ పెళ్ళికి అవ్వజేశావు, ఇంక ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేవు. వచ్చే ఈ కిస్తీలన్నీ బాలు కష్టంతో ఎలాగోలా కడుతున్నాడు. ఇప్పుడు లేనిపోని ఖర్చులంటూ ఎందుకు కొత్త కొత్తగా చెబుతావు? అమ్మాయి ఏమైనా నిన్ను అడిగిందా? ఆ అమ్మాయికి అలవాటు అవుతుందిలే అని అంటాడు. అలవాటు అవ్వడం ఏంటండి? అసలైనా మీరేదో ఊరికే పెట్టుబడి పెట్టేసినట్టు మాట్లాడతారేంటి? మనం రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు మనకి వస్తాయి. తనకి ఈరోజు ఏసీ కొనిస్తే రేపటి రోజున కోట్లకు కోట్లు మన ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. మీరు కోట్ల గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు అయ్యే ఆఫ్టర్ ఆల్ వేలు లక్షల కోసమే మీరు ఆలోచిస్తున్నారు అని అంటుంది. ఏమే, ఆశకు ఓ హద్దుండాలి. నిజంగా అంత కోటీశ్వరుల అమ్మాయి అయితే ఆ అమ్మాయిని తండ్రి ఎందుకు వదిలేస్తాడు? కనీసం వచ్చి చూసి వెళ్ళడా, మాట్లాడ్డా? ఏదో అమ్మాయి తన పెళ్లి కోసం దాచిపెట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. తనకి తండ్రి తల్లి వీళ్ళెవరూ లేరేమో అని నేను అనుకుంటున్నానే అని అనగానే, చాలే ఆపండి, ఇక మాట్లాడితే ఇలా ఎత్తుకొస్తూ ఉంటారు. ఎంతసేపు నా కొడుకుని, నా కొడుకు భార్యని చులకన చేసి మాట్లాడాలని తండ్రి కొడుకులు రెడీగా ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఓ ఏసీ, ఓ బెడ్ అయితే కావాలి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు మీనా ఇద్దరు
ఓ ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తారు. ఇక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంటారు. ఎదురు బెదురు కూర్చొని ఇద్దరు తింటూ ఉంటారు. ఎందుకో మీనాకి తన స్పూన్తో కాకుండా బాలు తినే స్పూన్తో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. తన మీద చూపిస్తున్న ప్రేమకి ప్రేమను పంచడం కోసం తనకి అలా చేయాలనిపిస్తోంది. కానీ అహం అడ్డు రావడంతో ఏం చేయలేక అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత ఎక్కుళ్ళు వస్తున్నట్టు మీనా ఇక అలా సైగ చేయడంతో బాలు, ఏ పూలగంప ఏమైంది, ఎక్కుళ్ళు వస్తున్నాయా, ఉండు ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను అని చెప్పి ఇక వాటర్ కోసం అటు వెళ్తాడు. అటు వెళ్ళగానే మీనా వెనక్కి తిరిగి చూసి, ఆ బాలు అటు వెళ్ళాడు కదా, ఇప్పుడు నేను ఆయన స్పూన్ తీసుకొని తింటాను అని చెప్పి స్పూన్ మార్చేసి ఆ స్పూన్తో ఐస్ క్రీమ్ తింటూ ప్రేమగా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక బాలు వాటర్ తీసుకొని వస్తుంటాడు. అప్పటికే మీనా నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉండడంతో ఏం జరిగిందో ఊహించి ఇక బాలు దగ్గరికి వచ్చి, ఏంటి పూలగంప, ఎక్కిళ్ళు ఆగిపోయాయా అని అంటాడు. ఆ లేదండి అంటూ మళ్ళీ ఎక్కిళ్ళు వస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఏం జరిగిందో అంతా నేను చూశాను. నా స్పూన్తో ఐస్ క్రీమ్ తినాలనే కదా ఇదంతా చేసావు. ఏ నీ స్పూన్ బాగాలేదా? బాగపోతే ఇంకొకటి అడిగి తీసుకోవచ్చు కదా. ఏ నేను అడిగితే ఇవ్వనా ఏంటి? నన్ను అలా పక్కకి పంపించి కానీ నువ్విలా చెయ్యాలా అని అనగానే, మొద్దు మొగుడు అని చెప్పి నెత్తి మీద ప్రేమగా మొట్టికాయలు వేస్తుంది. ఏయ్ పూలగంప ఏంటిది అని అంటాడు. మరి లేకపోతే ఆ మాత్రం మీకు అర్థం కదా అని అంటుంది. ఏం అర్థం కావాలి, నిజంగానే నాకేమీ అర్థం కావడం లేదబ్బా అని అనుకుంటూ ఉండగా, ఎప్పుడు ఈ ముద్దబ్బాయికి ప్రేమ అర్థమవుతుందో ఏమో, నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా తర్వాత బాలు మీనా ఇద్దరు సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే సత్యం మాత్రం ఏదో పేపర్ తీసుకొని పెన్నుతో రాస్తూ ఉంటాడు. కొంచెం కంగారుగా ఉంటాడు. అది చూసిన బాలు, నాన్నా నాన్నా ఏమైంది, అంత సీరియస్గా లెక్కలు రాస్తున్నావేంటి, ఏమైంది నాన్నా అని అంటే, అది ఏం లేదురా బాలు అని అంటే, ఏంటి నాన్న నువ్వు కూడా మారిపోయావా, అమ్మ పార్టీలోకి వెళ్ళిపోయి ఈ బాలుగాడిని ఏకాకిని చేద్దాం అనుకుంటున్నావా, ఎప్పుడు ఏది నా దగ్గర దాచని నువ్వు ఇప్పుడు ఏదో దాస్తున్నట్టున్నావు అని అంటే, చాచా అవేం మాటలు రా, ఎప్పుడు నువ్వు నా బంగారు తండ్రివే, నీ దగ్గర నేను ఏది దాచను, నువ్వు నా ప్రాణం రా అని అంటాడు. సరే ఏంటో చెప్పండి నాన్న అని అంటే, ఏం లేదురా, అదే రోహిణి వచ్చింది కదా అని అంటే, వచ్చింది, తాను దూర సందు లేదు మెడకు డోలు అన్నట్టు మనవాడికే ఇక్కడ దిక్కు లేదంటే ఇంకో మనిషిని తీసుకొచ్చాడు కదా అని అంటాడు. అది కాదురా, మీ అమ్మేమో వాళ్ళకి ఏసీ కావాలని గోల చేస్తుందిరా, ఏసీ కొనాలంటే చాలా డబ్బులు, దానికోసం లెక్కలు వేసుకుంటున్నాను అని అనడంతో చాలా కోపంతో బాలు, నాన్న ముందు ఆ పేపర్ ఇలా ఇవ్వు అని చింపి ముక్కలు చేసేస్తాడు. దీని గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావేంటి, అసలు అమ్మ ఏమనుకుంటుంది, నీ మీద ఇలాంటి పెద్ద పెద్ద భారాలు పెడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటుందా, అసలు ఊరుకోను. ఎరా ఎక్కడున్నావో, లక్షలు మింగినోడా ఎక్కడున్నావో ఇలా రారా అని గట్టి గట్టిగా పిలవడంతో మనోజ్ వస్తాడు. మనోజ్ వచ్చాక, ఏంట్రా ఉండలేకపోతున్నావా, నువ్వు నీ పెళ్ళానికి ఇక్కడి వాతావరణం పడట్లేదా, ఉక్కబోస్తుందా, తట్టుకోలేకపోతున్నారా, అయితే ఏ గంగలోనో దూకండి, చల్లగా ఉంటుంది, అంతేకాని లేనిపోనివన్నీ నాన్న మీద భారం పెడతావేంటి, ఇప్పటికే నువ్వు మింగిన డబ్బు గురించి ఎప్పుడు ఇస్తావు అని ఎదురు చూస్తూ ఉంటే ఇవేంటి పైగా, నోరు మూసుకొని గొంతెమ్మ కోరికలు కోరకుండా ఉంటాను అంటే ఉండండి, లేకపోతే మీకు నచ్చిన చోటికి మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఆపే నాదుడే లేడు, మహా అయితే మాతాశ్రీ ఆపుతుంది, ఆవిడ్ని కూడా మీతో దయచేయనివ్వండి, ఇక్కడ ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు, అంతేకాని ఏసీలు కావాలి అవి కావాలి ఇవి కావాలి అని అడిగితే మాత్రం మర్యాదగుండదు రోయ్ అని అరుస్తాడు. ఇక తర్వాత ప్రభావతి వస్తుంది. ఏయ్
ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఏయ్ నిన్నే అని ఒక్కొక్కను పిలిచినట్టు మీనాని పిలుస్తూ ఉంటుంది. మీనా అత్తయ్య గారు వస్తున్నాను అత్తయ్య గారు అని కంగారుగా వస్తూ ఉంటే, ఏ పూలగంప ఆగు, ఇక్కడ ఏయ్ ఓయ్ అని ఎవరిని పిలుస్తున్నావు మాతాశ్రీ అని అంటే, ఇంకెవరిని నీ పెళ్ళాన్ని అని అంటుంది. నా పెళ్ళానికి ఓ పేరుంది కదా, ఆ పేరుతో పిలిస్తే బాగుంటుంది అని అనగానే, సరేలే కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావో బుద్ధి లేదా నీకు, నువ్వు కూడా వాడితో పాటు గాలికి తిరుగుతున్నావా అని అంటుంది. అయ్యో అత్తయ్య గారు అదేం లేదు, ఏదో చిన్న పనుందంటే ఆయనతో పాటు వెళ్ళాను అని అంటుంది. సరేలే కానీ పెళ్లి కూతురు చీరలన్నీ కూడా రూమ్లో వేసింది, వాటిని చక్కగా ఉతికి ఐరన్ చేసి తన కబోర్డ్లో పెట్టు, అలాగే చాలా గిన్నెలున్నాయి వాటిని కూడా శుభ్రం చేయు, ఆ రెండు అయిపోయిన తర్వాత ఏం పనులు చేయాలో నా దగ్గరికి రా చెబుతాను అని పని ఆర్డర్ వేసి మరీ చెబుతుంది. ఇక మీనా అలాగే అత్తయ్య గారు అని చెప్పి చెంగుని దోపుకొని వెళ్తూ ఉంటుంది. ఏయ్ పూలగంప ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, పని ఉందండి పని చేయడానికి వెళ్తున్నాను అని అంటే, ఏం పని, ఆబు ఆబు మాతాశ్రీ, నా పెళ్ళంతో పని చేయించుకోవడానికి వీల్లేదు, అయినా నీ కొడుకు కూడా ఓ పెళ్ళం వచ్చింది కదా, తనతో చేయించు, లేకపోతే మానే, అంతేకాని నా భార్యతో ఈ పనులన్నీ చేయిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, లేదు ఉమ్మడి కుటుంబం కాబట్టే మీనా గిన్నెలు తోముతుంటే రోహిణి వాటిని కడగాలి, ఒకరు గుమ్మం ఊడ్చితే ఇంకొకరు ముగ్గు పెట్టాలి, అలాగే ప్రతి పని ఇద్దరూ సమానంగా చేసుకోవాలి, లేదంటే లేదు చెప్పు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు, అంతేకాని మొత్తం అంతా నా భార్య చేయాలి అంటే మాత్రం నేను ఊరుకోను, అసలు కుదరదంటే కుదరదు అని బాలు అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏరా నీకు బుద్ధి లేదా, బుద్ధుండే మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా, రోహిణికి మీనాకి ఒకటేనా, రోహిణి పార్లర్ నడుపుతుంది, తను చాలా బిజీగా ఉంటుంది, ఇంట్లో పనులు చేసే సమయం తనకి ఎక్కడా, అయినా అవన్నీ తనకేం చేతనవుతాయి, తను బాగా చదువుకున్న అమ్మాయి, పైగా తను ఎలాంటి కష్టంలోనూ పుట్టి పెరగలేదు కాబట్టి ఇవన్నీ తనకి చేత కాదు, అయినా కొన్ని పనులకి ఎవరికి వారు కేటాయించి ఉంటారు, గాడిద పని గాడిద, గుర్రం పని గుర్రం చెయ్యాలి అని అంటారు, గుర్రం పని గాడిద ఎలా చేస్తుంది, గాడిద పని గుర్రం ఎలా చేస్తుంది, అలాగే మీనా పని మీనా ఈ చాకిరీ చేయాల్సిందే, రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిందే, ఇవి పనులు అని అనగానే, మాతాశ్రీ అలా ఆర్డర్ వేయటానికి అసలు మీరెవరు, మీకేం అధికారం ఉంది, నా భార్య ఏం చేయాలో ఏం చేయకూడదో నేను నిర్ణయిస్తాను, అయినా గాడిదని నీ కొడుకుననుకో బాగా సూట్ అవుతుంది, తిని తేరగా కూర్చుంటాడు, నా పూలగంపనంటే బాగోదు అని బాలు మాత్రం అస్సలు తగ్గడు, కొంచెం కూడా ఊరుకోడు, గట్టిగా వాదిస్తూ ఉంటాడు, ప్రభావతి నోరు మూయిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి తల్లి సుగుణమ్మ కొడుకును దగ్గరికి తీసుకొని, ఎన్నాళ్ళయిందో మీ అమ్మని చూసి, మీ అమ్మ ఎలా ఉందో ఏమో, ఇప్పుడు అల్లుడితో కూతురు ఎలా ఉందో ఏమో, ఇద్దరు సంతోషంగా ఉండాలి, నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని అంటుంది. ఏంటమ్మమ్మా ఎవరిని చూడాలనిపిస్తుంది, అత్తయ్యనా అని అంటే, అవునరా అత్తయ్యనే చూడాలనిపిస్తుంది అని అనగానే, అయితే ఓ పని చేద్దాము, మనం అక్కడ మీనా ఆంటీ ఉంటుంది కదా, మీనా ఆంటీని చూడటానికి వెళ్ళినట్టు వెళ్ళి అత్తయ్యని చూడొచ్చు అని అంటాడు. వద్దురా, అలా మనం ప్రాణం ఉండబట్టక తనని చూడటానికి వెళ్ళినా తను అర్థం చేసుకోదు, తన జీవితాన్ని మనం ఏదో చేయాలనుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకొని మనల్ని నానా మాటలు అంటుంది, ఆ మాటలు పడే కంటే వెళ్ళకుండా ఉండటమే మంచిది అని అంటుంది. అదేంటమ్మమ్మ అలా అంటున్నావు, పాపం అత్తయ్య మన కోసం ఎంత చేసింది, అత్తయ్యని చూడటానికి వెళ్ళాలి కదా, అసలే అత్తయ్యకి పెళ్ళి కూడా జరిగింది, పెళ్ళి కొడుకు ఎలా ఉన్నాడో ఏమో, అత్తయ్యని ఏమి ఇబ్బంది పెడుతున్నాడో ఏమో అని అనగానే, కన్న కొడుకువి కాబట్టే
మీ అమ్మ గురించి నీకు అంత ఆలోచన, చిన్నవాడివైనా నీకున్న ఆలోచన నీ తల్లికి లేదు. ఏం చేస్తాం, అంతా మన తలరాత అని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హాస్పిటల్లో వర్ధన్కి కొంచెం స్పృహ వస్తుంది. కొంచెం చెయ్యి కదలిక రావడంతో నర్సులు డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు, అబ్బాయిలో కొంచెం కదలిక వచ్చింది, కళ్ళతో చూస్తున్నాడు, చేతులు కూడా కదుపుతున్నాడు అని అనడంతో చాలామంది కోమాలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వస్తారో తెలీదు. కానీ ఈ పేషెంట్ చాలా గ్రేట్. కోమాలోకి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి వచ్చుతున్నట్టున్నాడు, అతను మామూలు స్థితికి వచ్చేస్తున్నాడు అని చెప్పి హడావిడిగా వెళ్ళి ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. చేసి ఇంతకీ నీ పేరేంటి అని అనడంతో అతి కష్టం మీద వర్ధన్, గోవర్ధన్ అని అంటాడు. మీ పేరు గోవర్ధన్, మీకు అన్నీ గుర్తున్నాయా అని అనడంతో అన్నీ గుర్తున్నాయి అని చెబుతాడు. అస్పష్టంగా కొన్ని కొన్ని గుర్తున్నట్టు గుర్తురానట్టు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అయితే మిగతా విషయాలన్నీ అస్పష్టంగా ఉన్న రోహిణి విషయం మాత్రం చాలా స్పష్టంగా గుర్తొస్తుంది గోవర్ధన్కి. పెళ్లి కూతురు రూమ్లో ఉన్నప్పుడు తన నెత్తి మీద ఫ్లవర్ వాస్తో కొట్టడం, తను కింద పడిపోవడం, ఆ తర్వాత వాళ్ళు పారిపోవడం, బండి మీద వెళ్తూ ఉండగా కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఇవి గుర్తు తెచ్చుకుంటాడు. ఇక అలాగే రోహిణి చేసిన మోసాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. రోహిణి, నేను వదలను, నేను అస్సలు వదలను. నాకు లైఫే లేకుండా చేశావు, నా జాబ్ లేకుండా చేశావు, నా ఫ్యామిలీ లేకుండా చేశావు, పైగా నా ప్రాణం కూడా లేకుండా నేను కోమాలోకి వెళ్ళిపోయేలా చేశావు. నేను వదలను. నువ్వు నా శత్రువే. ఇక నుంచి నిన్ను పొందాలని నేను అనుకున్నాను, కానీ నా కాళ్ళ దగ్గరికి బ్రతిమాలి బహుమాలి నువ్వే వచ్చేటట్టు చేయకపోతే నా పేరు గోవర్ధనే కాదు. నీ కొడుకుని నా దగ్గరికి తెచ్చుకుంటే, వాడిని కిడ్నాప్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నా కాళ్ళ దగ్గరికి వస్తావు అని గోవర్ధన్ అనుకుంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం